శిశువుని హత్య చేశారా? ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశారా? విశాఖలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. విశాఖలో పసికందు అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో స్పీడ్ పెరిగింది. శిశువు తలభాగం కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న కాలువలో ముక్కలుగా కనిపించింది శిశువు మృతదేహం. అర్ధరాత్రి అనుమానిత మహిళ కదలికలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అయితే ఘటనా స్థలంలో గోడలపై రాతలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కొండవాలు ప్రాంతంలో డ్రోన్ సాయంతో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. శిశువుని హత్య చేశారా లేదా మృతదేహాన్ని ముక్కలు చేసి పడేశారా? ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే బాలింతలు, గర్భిణీల వివరాలని పోలీసులు సేకరించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విశాఖలో ఒక శిశువుని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన తీరు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. శిశువుని హత్య చేయడంతో పాటు శరీర భాగాల్ని వేరు చేశారు. ఆ భాగాల్ని కాలువలో పడేశారు. అయితే ఇది బయట నుంచి వచ్చిన వాళ్ల పని అని సంజీవయ్య కాలనీ వాసులు అంటున్నారు. కాలనీలో అన్ని అద్దె గృహాలు. దీంతో అద్దెకి దిగిన వారి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలని మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. కంచరపాలెం సంజీవయ్య నగర్ కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన శిశువు శరీర భాగాల కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏరియల్ వ్యూలో ఏదైనా ఈ ప్రాంతంలో క్లూస్ దొరుకుతాయా అన్న దానిపై డ్రోన్ను రంగంలోకి దింపి ఆ డ్రోన్ల ద్వారా వివిధ కోణాల్లో వివిధ యాంగిల్స్లో అంటే ఈ ఏరియల్ వ్యూలో ఈ ప్రాంతం అంతా కూడా క్యాప్చర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కొండ ప్రాంతం. ఇది పోలీసులు వెళ్ళలేని ప్రాంతంలో కూడా డ్రోన్ల ద్వారా నిఘా పెట్టి ఆయా ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంతరించిన అనుమానాస్పద వస్తువులు ఉన్నా, దీంతోపాటు ఏవైనా అనుమానాస్పదమైన పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అనే దానిపై ఈ కేసుకు సంబంధించిన ఏదైనా క్లూ దొరుకుతుందా అన్న విషయంపై పూర్తి స్థాయిలో ఆరా తీసే పనిలో ఉన్నారు. ఒకవైపు చూడొచ్చు, ఇదంతా కూడా కొండ ప్రాంతం. కొండ ప్రాంతంలోకి పోలీసులు వెళ్ళలేని పరిస్థితి, కొండపైకి అది కష్టం మీద వెళ్ళే పరిస్థితి. అంతా కూడా కొండల ప్రాంతాల్లో భవనాలన్నీ నిర్మించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక 10 మంది పోలీసులు చేసే పని ఈ డ్రోన్ చేయగలదు. గతంలో కూడా విశాఖ సిటీ పోలీస్ చేతిలో ఉన్న ఈ డ్రోన్ల ద్వారా అనేక నేరాలను ఛేదించారు, గంజాయి బేస్లో ఆట కట్టించారు. అదేవిధంగా ఈ కేసులో కూడా ప్రత్యేకమైన ఏదైనా క్లూ లభిస్తుందా అన్న కోణంలో వెరిఫై చేస్తున్నారు పోలీసులు. మొత్తం మీద ఇలాంటి డ్రోన్లను ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. మరోవైపు పోలీసులు అన్ని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడి నుంచైనా ఈ శిశువును హత్య చేసి ముక్కలుగా చేసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పడేశారా, లేక ఈ ప్రాంతంలోనే ఏదైనా ఇంట్లో ఈ దారుణానికి పాల్పడి శిశువును తీసుకొచ్చి కాలువలో పడేశారా అనేది ఇంకా తెలాల్సింది. డ్రోన్తో ఏరియల్ వ్యూలో అన్ని కోణాల్లో చూస్తూ ఉన్నారు, నిఘా పెంచారు. ఏదైనా క్లూ దొరికితే ఈ కేసుకు సంబంధించిన ఏదైనా ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి డ్రోన్లతో అణువణువు నిఘా పెంచి ఆయా విజువల్స్ను, ఫొటోస్ను క్యాప్చర్ చేసి తద్వారా వచ్చిన ఫొటోస్ను, వీడియోస్ని ఇన్వెస్టిగేషన్ టీమ్కి పంపిస్తారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.